నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మంత్రి పొంగులేటి నివాసం ఫామ్ హౌస్ లో ఈడీ సోదాలు ఢిల్లీ నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న ప్రత్యేక అధికారులు సీఎంఆర్ఎఫ్ కు రిలయన్స్ ఫౌండేషన్ 20 కోట్ల రూపాయల విరాళం రేవంత్ రెడ్డికి చెక్కును అందజేసిన సంస్థ ప్రతినిధులు బీఆర్ఎస్ ది నిర్మాణం కాంగ్రెస్ ది విధ్వంసం మూసీ బాధితులకు తాము కట్టిన ఇళ్లిస్తున్నారన్న కేటీఆర్ జనగామలో ఓ ప్రైవేట్ కళాశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ 10 మంది విద్యార్థులకు అస్వస్థత ఆసుపత్రిలో చికిత్స ఉత్తరప్రదేశ్లో కలవరపెడుతున్న వన్యప్రాణుల దాడులు డాబాపై నిద్రిస్తున్న చిన్నారిపై పులి పంజా భారీ వర్షాలు వరదలతో అల్లాడిన రాష్ట్రానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి బాధితులకు బాసటగా మేమున్నామంటూ మానవతావాదులు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు రిలయన్స్ ఫౌండేషన్ ఏకంగా 20 కోట్ల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది నీతా అంబానీ తరఫున రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ను అందజేశారు తాము నిర్మించిన నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ ది నిర్మాణం కాంగ్రెస్ ది విధ్వంసం అని అన్నారు మూసీ నది సాక్షిగా మహానగరంలో కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి అని కాంగ్రెస్ విషప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్ష్యం ఇదేనని కేటీఆర్ అన్నారు ఇళ్లు కట్టలేదన్నారు ప్రజలను మభ్యపెట్టామన్నారు మరి 1,00,000 ఇళ్లు రాత్రికి రాత్రి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయని ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు మీ జూటా మాటలు మీ కుట్రలకు కేసీఆర్ నిర్మాణాలే దిక్కయ్యాయని ఎద్దేవా చేశారు కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు నిజం కేటాయింపులు నిజమని కేటీఆర్ ట్వీట్ చేశారు మెదక్ జిల్లా నర్సాపూర్ ఎల్లమ్మగుడి వద్ద గల సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆటోను తప్పించబోయి బీవీఆర్ ఐటీ కళాశాలకు చెందిన 2 బస్సులు పరస్పరం ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఓ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా సుమారు 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను నర్సాపూర్ సంగారెడ్డి హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాదంతో దాదాపు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ముందు సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం వద్ద టాటా ఏస్ వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు మరో 3 స్వల్ప గాయాలయ్యాయి రాంబాబు అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి గుంటూరుకు టాటా ఏస్ వ్యాన్లో ఇంటికి ఉపయోగపడే సామాన్లు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో రాంబాబుకు డివైడర్కు ఉన్న ఇనుప కడ్డీలు గుచ్చుకోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు గాయాలైన వారిని 108 వాహనం ద్వారా సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు
జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరగడంతో 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిన్న రాత్రి భోజనం తిన్న విద్యార్థులు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోవడం సహా వాంతులు చేసుకున్నారు. దీనికి తోడు జ్వరం రావడంతో వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ D83 కాలువపై ఉన్న వంతెన కుప్పకూలింది. కాలువ ద్వారా పంటలకు సాగునీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో నీటి ప్రవాహానికి వంతెన కుప్పకూలినట్లు రైతులు చెబుతున్నారు. కాలువలు, వంతెనల నిర్వహణను ఎస్ఆర్ఎస్పీ అధికారులు గాలికి వదిలేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. వంతెన కూలిపోవడంతో 4 రోజుల నుంచి వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువకి ఇరువైపులా వందలాది ఎకరాల పంటలు సాగు చేస్తున్నామని, వంతెన కూలిపోవడంతో ఒకవైపు నుంచి మరోవైపు రావాలంటే 4 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. వంతెన కూలిపోవడంతో ఇటీవల ఎస్ఆర్ఎస్పీ అధికారులు వచ్చి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వెళ్లిపోయారు తప్ప మళ్లీ ఇటువైపు చూడలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నూతన వంతెన నిర్మించి వ్యవసాయ పనులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఒకరోజు రాత్రి బస చేద్దామంటే సౌకర్యాలు అధ్వాన్నంగా ఉన్నాయని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి కలెక్టర్ ఓ ప్రభుత్వ హాస్టల్లో రాత్రి నిద్ర చేయాలని నిబంధన ఉన్నా అందుకు తగ్గట్లు వసతి గృహాలు లేవని వ్యాఖ్యానించారు. ఒక్కరోజుకి అలా ఉంటే నిత్యం అక్కడే ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటో ఆలోచించాలని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా హాస్టళ్లలో ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని హాస్టళ్లను సందర్శించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి వసతి గృహంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని, ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. కలెక్టర్స్ కి కూడా ఒక 1 నైట్ ఒక హాస్టల్లో పడుకోవాలన్నది జియో వచ్చింది ప్రాపర్. ప్రాక్టికల్ గా చూస్తే అంటే నేను ఒకవేళ పడుకోవాలని అనుకుంటే ఒక గర్ల్స్ హాస్టల్ ఎక్కడైనా కూడా పడుకోవాలి. ప్రాక్టికల్ గా నేను ఎత్తుకుతుంటున్నా లైక్ ఎక్కడ నేను ఒక నైట్ పడుకోవచ్చు వేర్ దెర్ విల్ బి అ బేసిక్ గుడ్ ఫెసిలిటీ ఫర్ వాష్రూమ్. నేను ఒకరోజు అక్కడ పడుకోలేను అని అనుకుంటే ఇమాజిన్ అక్కడ ఉన్న పిల్లలు ఎట్లా లైక్ ఎవ్రీ డే ఇన్ డే అవుట్ దే ఆర్ షేరింగ్ దట్ బాత్రూమ్. ప్రాబ్లమ్స్ ఆర్ బీయింగ్ అడ్రెస్ ఫ్రమ్ టైమ్ టు టైం. ఇక్కడ చూస్తే నాకు అసలు ఎటువంటి లైక్ ఆల్మోస్ట్ మనకి కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిపించి ఇట్లా రివ్యూ చేసే సందర్భం దిస్ ఇస్ ఫస్ట్. టీటీడీ చట్టం ప్రకారం జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే కొండ కిందే ఆపేయాలని భాజపా తెలంగాణ నాయకురాలు మాధవీలత డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో తిరుమలను వ్యాపార క్షేత్రంగా మార్చారని ఆమె దుయ్యబట్టారు. తిరుమల కొండకు కాలినడకన చేరుకున్న ఆమె గత 5 ఏళ్లలో కొండపై జరిగిన అక్రమాలన్నీ బయటకు రావాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మా గవర్నమెంట్ లో 18 సార్లు 3 విడతలు టెస్టులు చేసి పంపించాం. వెరీ గుడ్. మొదటిసారి వచ్చినప్పుడు ఎందుకు రిపోర్ట్ బయటికి తీలే? రెండోసారి వచ్చినప్పుడు బయటికి రిపోర్ట్ ఎందుకు చూపిలే? 18 సార్లు రిపోర్ట్ దాచుకుంటారా మీరు? మేం కదా తింటున్నది ప్రసాదం, మాకు తెలియాలి కదా. మరి 18 సార్లు తప్పు జరుగుతుంటే 18 సార్లు తప్పు జరిగినప్పుడు ఈయన ప్రాయశ్చిత్తం చేయించలే, ఈయన ప్రాయశ్చిత్తం చేసుకోలే. మతము పరధర్మము అంటే హిందువు కాని వాడు ఎవరైనా సరే అండర్టేకింగ్ ఇవ్వాలి. సుబ్బారెడ్డి గారు మీ చిన్నాన్న గారు మహానుభావుడు, అయ్యి బాబోయ్ ఏం చేశాడు? అండర్టేకింగ్ లేదు, ఏమీ లేని తీసి అవతల బారేశాడు. హిందూ ధర్మాన్ని మార్చడానికి నువ్వు ఎవరు? నీవు రేపు వస్తాడంట మహానుభావుడు, ఏం చేయడానికి వస్తున్నాడయ్యా? అండర్టేకింగ్ తీసేసిన వాడు అండర్టేకింగ్ సంతకం పెట్టడం ఏంటి? నాకు అర్థం కదా, పెద్ద జోక్ లాగా ఉంది ఇది. చిన్ననేమో అండర్టేకింగ్ తీసేస్తాడంట, ఈయనేమన్నాడంట ఇప్పుడు నేను అండర్టేకింగ్ సంతకం పెడతాడా? ఏ అండర్టేకింగ్ సంతకం పెడతాడా? నమ్మందా తీసేసిద్దా? ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలో ఉన్న వాళ్ళందరినీ ప్రతి హైందవుడు ఖండించవలసిందే. అసలు శ్రీవారి మెట్ల వరకు కాదు కదా, తిరుపతిలోకి ప్రవేశం ఆపివేయాల్సిందే. 44 మందిని వీళ్ళు పెట్టారు పరమతం వాళ్ళని, జగన్ వాళ్ళు. ఎట్లా పెడతారయ్యా మీరు? శ్రీవాణి అని చెప్పి వేలు తీసుకుంటారు, 2 గంటలు 3 గంటలు నిలబెట్టించినారు లైన్లలో. ఆ డబ్బులు తేలాలి, రేట్లు పెంచారు, దాన్ని తేలాలి.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ సెగ తగిలింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. హిమాయత్ సాగర్లోని పొంగులేటి ఫామ్ హౌస్లోనూ ఈడీ తనిఖీలు చేస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు ఉదయం నుంచి పొంగులేటి నివాసం సహా బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్లోని పొంగులేటి కుమార్తె నివాసంలోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో అయితే ప్రస్తుతం మనం ఉన్న దగ్గర రెండు బృందాలు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ అధికారులు తెలుస్తుంది మనకు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి సంబంధించిన వాటి రాఘవ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి గతంలో ఆయన కుమారుడు హర్షారెడ్డి లగ్జరీ వాచ్లకు సంబంధించి ఒక 7 వాచ్లను అయితే 5 కోట్ల రూపాయలకు 5 కోట్ల రూపాయలతో లగ్జరీ వాచ్లు 7 వాచ్లను అయితే 7 వాచ్లను ట్రాన్సాక్షన్స్ అంటే హవాలా కావచ్చు, క్రిప్టో కావచ్చు, ఈ హవాలా క్రిప్టో రూపంలో ట్రాన్సాక్షన్స్ చేసి కొనుగోలు చేసినట్లయితే తెలిసింది. దీనికి సంబంధించి అయితే వాళ్ళు వచ్చినట్టుగా అధికారులు వచ్చినట్టుగా తెలిసింది. అయితే గతంలో హైదరాబాద్లోని ఆయన కుమార్తె నివాసంతో పాటు హిమాయత్ సాగర్లో ఉన్న పొంగులేటి ఫామ్ హౌస్లో కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితమే ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నాడు. పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కీలక పత్రాలను అయితే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఎన్నికల సమయంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి నామినేషన్ వేస్తున్న సమయంలో కూడా ఐటీ సోదాలు అయితే జరిగాయి. ఇటు హైదరాబాద్లో కావచ్చు, అటు ఖమ్మంలో కావచ్చు. ఆ తర్వాత ఈ లగ్జరీ వాచ్లకు సంబంధించి కూడా ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించలేదనే కారణం ఒకటి. అయితే ఈ హవాలా కావచ్చు, క్రిప్టో కరెన్సీ ద్వారా కావచ్చు ఈ ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు జరిపి ఈ లగ్జరీ వాచ్లు కొన్నాడనే ఈ కారణంతో అయితే గతంలో కూడా చెన్నై నుంచి కస్టమ్స్ అధికారులు కూడా పొంగులేటి సంబంధించినటువంటి నివాసంలో సోదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు ఈడీ అధికారులు అయితే ఈ సోదాలు చేస్తున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉన్నాయి. అసలు ఈ లగ్జరీ వాచ్లకు సంబంధించైనా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ సాయంత్రం వరకు అయితే ఈ సోదాలు ముగిసే అవకాశం ఉంది, లేదంటే రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ సోదాలు ముగిసిన తర్వాతనైతే ఈడీ అధికారులు దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే వెలువరించనున్నట్లుగా తెలుస్తుంది. ఓవర్ టు యూ. ధన్యవాదాలు పవన్. జనం డబ్బు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో ముందుకొస్తున్నారు. బ్యాంకుల తరహాలో డబ్బు జమ చేసినట్లు డమ్మీ సందేశాలు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని, తమ బ్యాంక్ ఖాతా లేదా ఫోన్ పనిచేయడం లేదని డబ్బు పంపాలంటూ నిండా ముంచుతున్నారు. నమ్మకం కుదరకపోతే ఇంకో మిత్రుడి ఖాతా నుంచి డబ్బు బదిలీ చేస్తున్నామంటూ అచ్చం బ్యాంకుల తరహాలోనే సందేశాలతో ఏమార్చుతున్నారు. సైబర్ కేటుగాళ్లు రోజుకో కొత్త తరహా మోసంతో ప్రజల సొమ్ము కొల్లగొడుతూనే ఉన్నారు. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరు సైబర్ మోసగాళ్ల బారిన పడి సంపాదనను సమర్పించేస్తున్నారు. హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన ప్రైవేటు ఉద్యోగికి ఇటీవల ఒకరు ఫోన్ చేసి కంపెనీలో సహోద్యోగినని, తన వాళ్లు ఆసుపత్రిలో ఉన్నారని పరిచయం చేసుకున్నాడు. ఫోన్ సాంకేతిక సమస్యతో ఆసుపత్రి బిల్లు చెల్లించడం ఇబ్బందవుతోందని, కొంత డబ్బు కావాలని అడిగాడు. బదులుగా మిత్రుడు ఫోన్ పే, గూగుల్ పే నుంచి డబ్బు పంపిస్తాడని చెప్పి 3.5 లక్షలు బదిలీ చేయించాడు. డబ్బు ఖాతాలో జమైనట్లు సందేశాలు రావడంతో ప్రైవేటు ఉద్యోగి నిజమేనని ఆ 3.5 లక్షలు తిరిగి పంపాడు. మరుసటి రోజు బ్యాంకు ఖాతా తనిఖీ చేయగా ఆ డబ్బు జమవ్వలేదని తేలింది. ఆరా తీయగా సందేశాలు నకిలీవని, అవతలి వ్యక్తి మోసం చేసినట్లు తెలిసి లబోదిబోమన్నాడు. ఇలా ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా అందిన కాడికి దర్జాగా దోచేస్తున్నారు సైబర్ వంచకులు. ఈ తరహా నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. సహోద్యోగి, క్లాస్మేట్ గా పరిచయం చేసుకుని తొలుత నమ్మించేందుకు 10,000 లేదా ఎంతో కొంత పంపించినట్లు అచ్చం బ్యాంకు తరహా సందేశం పంపిస్తారు. ఈ తరహా మోసంలో డబ్బు క్రెడిట్ అయినట్లు బ్యాంకు పేరుతో సందేశం వచ్చినా వాస్తవంగా ఖాతాలో జమవ్వదు. నేరగాళ్లు అవతలి వ్యక్తుల్ని బోల్తా కొట్టించడానికి డమ్మీ సందేశం పంపిస్తారు. కొన్ని సందర్భాల్లో పని ఒత్తిడి, ఇతరతర కారణాల వల్ల ఇలాంటి ఎస్ఎంఎస్లను చూసి నిజంగానే డబ్బు జమైందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
ఎవరైనా వేరే నంబర్ నుంచి మీకు మెసేజ్ కాల్ చేస్తుంటే ఫస్ట్ మీరు అక్కడ చూసుకోవాలి. వేరే నంబర్ వాళ్ళ మీద వేపిస్తారు. సో ఎప్పుడైనా ఇట్లా మీకు వేరే నంబర్ నుంచి ఏదైనా కాంటాక్ట్ అట్లా మీకు తెలుస్తుంటే వెంటనే ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటారో కాల్ చేయండి, మాట్లాడి చూడండి. ఇంకొక ఇద్దరు ముగ్గురిని చూడండి, కొంచెం వెరిఫై చేయండి, ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతారో అంతవరకు చేయండి. జస్ట్ ఒక మెసేజ్ లేదంటే కాల్ వచ్చిందని మీరు నమ్మి ఎటువంటి దానికి వెళ్ళండి. నెక్స్ట్ వాళ్ళ నంబర్ నుంచి రావడానికే చాలా చూడండి. వీలైనంత వరకు ఏ నంబర్ నుంచి అయితే మీకు మాట్లాడడం జరుగుతుందో వాళ్ళ నంబర్కి వేయడానికి ప్రయత్నించండి. సొంత అక్క చెల్లెలైనా, పేరెంట్స్ అయినా, చిల్డ్రన్ అయినా, వాళ్ళ నంబర్కి అయినా ఓకే, బట్ ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు దేర్ ఫ్యామిలీ. అది మీకు తెలిసి ఉండాలి కూడా. అప్పుడే ఇటువంటి ట్రాన్సాక్షన్ ఏమైనా చేసి మీరు చేయాలి. ఇలా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ మోసాల నుంచి చాలా దూరంగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. సైబర్ నేరగాళ్లు పేరు, సంస్థ పేరు చెప్పి మోసగించడానికి ప్రధాన కారణం వ్యక్తిగత డేటా అంగట్లో సరకులా మారడమే. మన వ్యక్తిగత, వృత్తిగత వివరాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం సమస్యగా మారింది. వీటి ఆధారంగా నేరగాళ్లు సులువుగా మోసగిస్తున్నారు. చిన్ననాటి స్నేహితులం, బంధువులు, సహోద్యోగి పేర్లతో డబ్బులు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో పంపొద్దని పోలీసులు సూచిస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం ప్రతి బ్యాంకు అంకెలు, ఆంగ్ల అక్షరాలతో కూడిన నిర్దిష్ట సెండర్ ఐడి సందేశాలు పంపిస్తాయని, పరిచయం లేని వ్యక్తులు డబ్బులు అడిగితే మోసమని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. డబ్బు మోసపోయినట్లు గుర్తిస్తే ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అది పేరుకే జాతీయ రహదారి. ఎక్కడ చూసినా గుంతలే. వర్షాకాలంలో ఆ గుంతల్లో వరద నిలిచి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ నేషనల్ హైవేపై రాత్రిపూట లైట్లు కూడా ఉండవు. కనీసం సూచిక బోర్డులు కనిపించవు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల మీదుగా NH-65 జాతీయ రహదారి వెళుతుంది. సంగారెడ్డి మీదుగా నాందేడ్, అకోలా వరకు మరో రహదారి అనుసంధానంగా ఉంది. నిత్యం వేలాది వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు కొనసాగిస్తాయి. సంగారెడ్డి పరిధిలో పటాన్చెరు నుంచి జహీరాబాద్ వరకు ఉన్న జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతింది. భారీ గుంతలు ఏర్పడ్డాయి. ప్రమాదాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. అనేక మంది మృతి చెందగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు, వాహనదారులు చెబుతున్నారు. జాతీయ రహదారిపై భారీగా టోల్ రుసుం వసూళ్లు చేస్తున్నా నిర్వహణ మాత్రం గాలి కుదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ టు ముంబై వెళ్లే జాతీయ రహదారి పైన గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతలు ఏర్పడడం వల్ల వాహనాలపై నుండి వెళ్తున్న ప్రయాణికులు అక్కడ గుంతుందని చెప్పి చూసుకోకుండా ఆ గుంతపై నుండి వెళ్లిపోవడం వల్ల పడిపోయి ఈరోజు కాళ్ళు చేతులు ఇరిగి చాలా ఘోరంగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విద్యుత్ దీపాలు ఉండాలో సెంట్రల్ లైటింగ్, ఆ లైటింగ్ కూడా పెద్దగా ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. వాహనదారులకు ఇవాళ చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది. చక్కనైనటువంటి సైన్ బోర్డ్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. విద్యుత్ దీపాలు లేనటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల చాలా ప్రమాదాలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీని నిర్వహణ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలని, ప్రజలకు మేలు జరిగే విధంగా చేయాలని, వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని మేము కోరుతున్నాం. రాళ్లు తేలి గుంతలమయమైన రహదారిని మరమ్మత్తు చేయాల్సి ఉన్నా పట్టించుకోవటం లేదు. జాతీయ రహదారిపై గ్రామాలు, పట్టణాలు ఉన్న చోట సెంట్రల్ లైటింగ్ ఉండాలి. ఈ రహదారిపై ఎక్కడా అలాంటి ఏర్పాట్లు లేవు. ప్రమాద సూచికలు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. నిత్యం వేలాది మంది, లక్షలాది మంది హైదరాబాద్కు కానీ, పటంచెరు లాంటి ప్రాంతాల్లో వివిధ కంపెనీల్లో పనిచేయడానికి పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తూ ఉంటారు. నేషనల్ హైవే అధికారులు ప్రధానంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నారు, కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు తప్ప నిర్వహణ మాత్రం చాలా ఘోరంగా ఉంది. కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ఎవరైతున్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. పొదరపల్లిని ఆనుకొని ఉన్న నేషనల్ హైవేలో రోజు రోజుకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా రోడ్డు మీద ఇసుక పేరుకుపోవడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. అంటే పిచ్చి మొక్కలు కానీ, అట్లా వర్షం పడ్డ నీళ్లు కూడా రోడ్లపైన 4-5 రోజుల పాటు ఉండడం వల్ల అంటే దీనికి పూర్తిగా నిర్వహణ చూడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రమాదాలు నిత్యకృతం జరుగుతున్నది. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపైన లైట్లు వెలిగే విధంగా, అట్లాగే రోడ్డుపైన ఉన్న ఈ ఇసుక దిబ్బలను తొలగించి జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు ప్రభుత్వం వెంటనే
చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చూసాం కదా, సంగారెడ్డి జిల్లా పరిధిలోని అటు పటాన్ చెరువు నుంచి ఇటు జహీరాబాద్, అటు నారాయణఖేడ్ సరిహద్దులుగా ఉన్నాయి. అటు ముంబై, మహారాష్ట్ర, ఇటు కర్ణాటక బోర్డర్లుగా ఉన్నటువంటి ఈ జాతీయ రహదారులు సంగారెడ్డి జిల్లా పరిధిలో పూర్తిగా గుంతలమయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం, అలాగే ఈ నిర్వహణ లోపం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీనిపైన ఈ నిర్వహణ సక్రమంగా నిర్వర్తించాలని, అలాగే మరమ్మతులకు గురైన ఈ గుంతలు ఏవైతే ఉన్నాయో సక్రమంగా చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ మొమహేర్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా నుంచి. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రింగ్ రోడ్డు పిల్లర్ నెంబర్ 102 వద్ద డిఫెన్స్ కాలనీ, ఆశ్రమ్ నగర్ కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేస్తున్నారని ఆందోళనకు దిగారు. సుమారు 100 మంది రోడ్డుపై బైఠాయించడంతో రాజేంద్ర నగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకున్నా ఆందోళనకారులను అదుపు చేయలేక చేతులెత్తేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని ఆశ్రమ్ నగర్ కాలనీ వాసులు తేల్చి చెప్పారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వరంగల్లో వృద్ధులు అవగాహన ర్యాలీ చేపట్టారు. వరంగల్ చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి ప్రారంభించారు. ఈ ప్రదర్శన మండి బజార్ మీదుగా పోచమ్మ మైదాన్ కూడలి వరకు సాగింది. వృద్ధుల చట్టాలను పరిరక్షించాలని నినాదాలు చేశారు. వృద్ధులు భారం కాదు బాధ్యత అంటూ ప్రదర్శించిన ప్లకార్డులు నగరవాసులను ఆలోచింపజేశాయి. ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలందరూ కూడా వృద్ధులను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ నినాదంతో మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే వృద్ధుల యొక్క చట్టాలను అమలుపరచాలి. రెండవ అంశం ఏమిటంటే వృద్ధులను తల్లిదండ్రులను పోషించవలసినటువంటి బాధ్యత కుటుంబ సభ్యులదే బాధ్యత. వాళ్ళు పోషించకపోతే దీనికి శిక్ష ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కూడా ఈ వృద్ధులకే వచ్చే క్రమం ఇది. ఎవరైనా వృద్ధులు కూడా ఏమైనా సమస్య వచ్చినట్టయితే వెంటనే ఒక అప్లికేషన్ ద్వారా ఆర్డీఓకు, కలెక్టర్ గారికి పెట్టినట్టయితే వెంటనే వారికి న్యాయం జరుగుతుంది. పిల్లలను పిలిపించి మాట్లాడి వారికి నెలకు 5,000, 10,000 ఈ విధంగా వారికి కేటాయించడం జరుగుతుంది. కాకినాడ జిల్లా తుని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు సామాజిక సేవపై విద్యార్థులకు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. 6వ తరగతిలోని ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ పాఠ్యాంశాన్ని కళ్లకు కట్టేలా బోధించారు. దివ్యాంగులకు ఎలా సహాయపడాలి, సామాజిక సేవ ఎలా చేయాలో విద్యార్థినులతో ప్రదర్శన ఇప్పించారు. దీనివల్ల విద్యార్థుల్లో సేవాభావం పెంపొందుతుందంటూ ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని, తల్లిదండ్రులు అభినందించారు. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో మరోసారి వన్యప్రాణుల దాడులు కలకలం రేపాయి. గురువారం పలుచోట్ల జరిగిన దాడుల్లో పలువురు చిన్నారులు, రైతులు గాయపడ్డారు. తోడేలుతో పాటు ఓ పులి ఈ దాడులకు పాల్పడిందని బాధితులు ఆరోపించారు. సియోలి గ్రామంలో డాబాపై నిద్రిస్తున్న సమయంలో తన కూతురిపై పులి దాడి చేసిందని చిన్నారి తండ్రి చెప్పారు. సమీపంలోని పొలాల నుంచి పులి వచ్చిందని తెలిపారు. మరోచోట తమ 6 నెలల చిన్నారిని తోడేలు ఎత్తుకెళ్లేందుకు యత్నించిందని రమేష్ అనే వ్యక్తి తెలిపాడు. గట్టిగా కేకలు వేయడంతో తోడేలు పారిపోయిందని చెప్పాడు. బహ్రైచ్లోని పలు గ్రామాల్లో ఈ ఏడాది మార్చి నుంచి జరిగిన తోడేళ్ల దాడుల్లో 9 మంది చిన్నారులు సహా 10 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఆపరేషన్ ఖేడియా పేరుతో ఇప్పటికే 5 తోడేళ్లను అటవీ సిబ్బంది బంధించారు.
మరో తోడేలు కోసం గాలిస్తున్నారు. తాజాగా జరిగిన దాడుల్లో పులి కూడా ఉందని గ్రామస్తులు చెప్పినప్పటికీ అధికారులు ధృవీకరించాల్సి ఉంది. గుజరాత్లోని భావ్నగర్ జిల్లా మలేశ్రీ నదిపై కాజ్వేను దాటే క్రమంలో గురువారం ఓ యాత్రికుల బస్సు వరదలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ బృందాలను హుటాహుటిన ఘటనా స్థలికి పంపారు. తొలుత యాత్రికులందరినీ బస్సు నుంచి ఓ ట్రక్కులోకి తరలించి కాపాడేందుకు యత్నించారు. అయితే ఆ వాహనం కూడా వరదలో చిక్కుకుంది. ప్రస్తుతం యాత్రికులంతా సురక్షితంగానే ఉన్నారని, వరద కొంతమేర తగ్గాక ట్రక్కును బయటకు తీసుకొస్తామని అధికారులు చెప్పారు. బస్సులో 55 మంది ఉన్నారని, వారంతా తమిళనాడుకు చెందిన వారని పేర్కొన్నారు. నిష్కలంక్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించుకొని భావ్నగర్కు వెళుతుండగా వరదలో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. भावनगर में